హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ సిగ్నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే తనుజ, దివ్య అండ్ మాధురి ముగ్గురు కూర్చొని శ్రీజ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మాధురి శ్రీజ గురించి తను నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది బయట నుంచి రాగానే. అది బయటకు ఖచ్చితంగా నెగిటివ్గానే వెళ్ళుంటుంది. ఆడియన్స్ దాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు. ఖచ్చితంగా దానికి ఓటింగ్ తక్కువే పడుతుందని చెప్పి డిస్కస్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేచి డ్యాన్స్ వేస్తారు. మాధురి నిద్రపోతూ ఉంటే కుక్కలు అరుస్తాయి. అప్పుడు ఇమాన్యుల్ వచ్చి మాధురికి గుంజీలు తీయమని పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ వాష్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతుంది. ఇమాన్యుల్ మళ్ళీ వచ్చి స్విమ్మింగ్ పూల్లో దుకాణం లేకపోతే మిర్చి తినడానికి పనిష్మెంట్ ఇస్తాడు. మాధురి మిర్చి తింటా అని చెప్పి మిర్చి పనిష్మెంట్ తీసుకుంటుంది. బిగ్ బాస్ శ్రీజ అండ్ బర్నీ ఇద్దరితో ఎవరైతే ఆడియన్స్ ఓటింగ్ ఎక్కువ వస్తుందో వాళ్ళే ఇంట్లో పర్మనెంట్ హౌస్ పెట్టుంటారని ముందుగానే చెప్పాను కదా. ఇప్పుడు ఎవరికి ఆడియన్స్ ఓటింగ్ ఎక్కువ వచ్చిందో చూద్దాం అని చెప్పి ఓ పెద్ద బాక్సెస్ పెడతారు. ఆ బాక్స్ పగల కొడితే దాంట్లో వాళ్ళ ఫోటో ఉంటుంది. దాని కింద స్టే అని ఉంటే వాళ్ళు పర్మనెంట్ హౌస్మేట్ అవుతారు, ఎగ్జిట్ అని ఉంటే బయటికి వెళ్ళిపోవాలని చెప్తారు. గౌరవ్ అండ్ నిఖిల్ ఇద్దరు ఆ బాక్స్లు పగల కొడతారు. దాంట్లో శ్రీజ ఫోటో కింద ఎగ్జిట్ అని ఉంటుంది, భరణి ఫోటో కింద స్టే అని ఉంటుంది. భరణి పర్మనెంట్ హౌస్మేట్ అయ్యారు, శ్రీజ ఎలిమినేట్ అయ్యింది. శ్రీజ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. దానికి పవన్ కళ్యాణ్ నేను గేమ్ ఆడకపోవడం వల్లే తను ఎలిమినేట్ అయిందని ఫీల్ అవుతూ చాలా ఎమోషనల్ అవుతాడు. బిగ్ బాస్ భరణికి మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తారు. అలాగే మీరు మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన సందర్భంగా మీకు ఒక పవర్ ఇస్తున్నారని చెప్పి 5 మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయమని చెప్తారు. దాంట్లో మీరు కూడా ఉండొచ్చు అని చెప్తారు. భరణి ఇంతవరకు అవన్నీ వాళ్ళని సెలెక్ట్ చేయాలనుకో, అది కూడా తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేయాలనుకుంటారు. ఫైనల్గా భరణి కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసింది భరణి, తనూజ, దివ్య, సాయి శ్రీనివాస్ అలాగే నిఖిల్ నాయర్. ఈ 5 మెంబర్స్ 9th వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. మాధురికి తనని సెలెక్ట్ చేయలేదని బాధ కంటే సాయి శ్రీనివాస్ని సెలెక్ట్ చేసినందుకే ఎక్కువ బాధగా ఉంది. సాయి శ్రీనివాస్ ఫస్ట్ నుంచి ఈ టీంలో లేడు, నేను ఫస్ట్ నుంచి ఈ టీంలో సపోర్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ నేను కనపడలేదు కానీ సాయి శ్రీనివాస్ని కంటెండర్ చేశారని చెప్పి బర్నీ గురించి నెగిటివ్గా చెప్తుంది పక్కన వాళ్ళతో. తనుజ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దేని గురించి అనుకుంటున్నారు? బెండకాయ కర్రీ గురించి ఇక్కడ గొడవ జరుగుతుంది. తనుజ ఇమాన్యుల్తో ఈరోజు చపాతీలోకి నేను బెండకాయ కర్రీ చేస్తాను, బెండకాయలు పాడైపోతున్నాయి అని చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్తో బెండకాయ కర్రీ బాగోదు చపాతీలో, రేపు కావాలంటే రైస్లో చేసుకోవచ్చు, ఇప్పుడు పొటాటో చేయండి అని చెప్పి అంటాడు. దానికి దివ్య కూడా తనే కదా చెఫ్, తను కూడా అంటుంది బెండకాయ చపాతీలో బాగోదు, రేపు రైస్లో చేసుకుందాం. ఇక్కడ తనుజ ఊరుకోదు కదా, తనుజ అనుకున్నది జరగాలి, పెద్దగా అరుస్తుంది. అక్కడ అంత అరవాల్సిన అవసరమే లేదు, చిన్నగానే అందరు డిస్కస్ చేస్తున్నారు. తను ఓవర్గా మాట్లాడింది. ఇక్కడ ఖచ్చితంగా తనుజది మిస్టేక్ ఉంది ఖచ్చితంగా. బిగ్ బాస్ 9th వీక్ కెప్టెన్సీ కోసం కెప్టెన్సీ టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ వచ్చి డీజే కెప్టెన్. టాస్క్ ఏమిటంటే 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సాంగ్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరి పేరైతే చెప్తారో ఆ కంటెండర్ వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉండాలి. ఆ కంటెండర్ కెప్టెన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవతల ప్లాట్ఫామ్ డ్యాన్స్ వేయాలి. సాంగ్ అయిపోయే టైంకి ఎంతమంది అయితే ప్లాట్ఫామ్ మీద ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు. ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. బిగ్ బాస్ ఫస్ట్ సాయిని పిలుస్తారు, సాయికి ఒకళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తారు. సెకండ్ దివ్యాని పిలుస్తారు, దివ్యాకి 5 మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది. థర్డ్ నిఖిల్కి పిలిస్తే నిఖిల్కి 3 మెంబర్స్ సపోర్ట్. ఫోర్త్ భరణిని పిలిస్తే భరణికి 4 మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది. ఫైనల్గా తనుజాని పిలిచినప్పుడు తనుజాకి 8 మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది. ఫైనల్గా తనుజాకి 8 మెంబర్స్, దివ్యాకి 5 మెంబర్స్ ఉన్నది. టాప్ 2నే బిగ్ బాస్ ఫైనల్ రౌండ్కి పంపిస్తారు. తనుజ అండ్ దివ్యాని 2 ప్లాట్ఫామ్స్ ఉండగా ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్కరు నుంచోమంటారు. సాంగ్ ఆగిపోయే టైంకి ఎవరి వైపు అయితే ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు కెప్టెన్ అయినట్టు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. దీని సంచాలకుగా రాము ఉంటాడు. ఫైనల్గా దివ్య 9th వీక్ కెప్టెన్ అవుతుంది. భరణి ఎవరికి సపోర్ట్ చేయడు, మధ్యలో నుంచి ఉన్నాడు. కానీ ఇక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది. భరణి ఎందుకు దివ్యాకి సపోర్ట్ చేసినట్టు అక్కడ తనుజ ఏడుస్తూ ఉంటే తనుజకి రీతు అండ్ మాధురి ఇద్దరు ఎక్కేస్తూ ఉంటారు, నెగిటివ్గా మాటలు చెప్తూ ఉంటారు. నానా అని వెళ్తూ ఉంటావు కదా, ఇప్పుడు దివ్యాకి సపోర్ట్ చేసినట్టే ఉంది, అక్కడ నీకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి నెగిటివ్గా చెప్తూ ఉంటే ఇక్కడ రీతు అండ్ మాధురి ఇద్దరికి కంటెండర్స్ ఇవ్వలేదు కదా భరణి, ఆ గ్రెడ్జ్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు. అది తనుజాకి అర్థం కాదు కదా, తనుజాకి సపోర్ట్ చేస్తేనే తనుజ వాళ్ళని పాజిటివ్గా చూస్తుంది, లేకపోతే ఖచ్చితంగా నెగిటివ్గానే చూస్తుంది కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. బిగ్ బాస్ 8th కెప్టెన్ అయిన దివ్యాని కంగ్రాచులేషన్ చేసి ఇమాన్యుల్ని కెప్టెన్సీ బ్యాట్ని దివ్యాకి పెట్టమంటారు. ఫైనల్గా దివ్య కెప్టెన్ అవ్వడం వల్ల భరణి అండ్ తనుజ ఇద్దరి మధ్య కొంచెం నెగిటివ్ అయింది. దాన్ని ఇంకా పెంచడానికి మాధురి అండ్ రీతు చాలా ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.